రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. రోజులానే ఈరోజు కూడా ఒక కాంటెంపరీ ఇష్యూ పైన పర్టికులర్గా ఏపీలో ఈరోజు కీలక అంశం అమరావతి, ఏదైతే ఏపీ రాజధాని అమరావతి ఉందో దాని రాజధానికి సంబంధించి శ్వేతపత్రాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అండ్ ఐ మీన్ టు సే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఏం జరిగింది 2014-19 మధ్య ఏం జరిగింది, 19 నుంచి 24 మధ్య ఏం జరిగిందనే విషయాన్ని క్లియర్ కట్గా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు ఆయన. స్పష్టంగా అప్పుడు ఎంత పనులు చేసాం, అమరావతి ఏ విధంగా అప్పుడు నిర్మాణం ఎలా జరిగింది, 2019-24 మధ్య అంటే వైఎస్ జగన్ గవర్నమెంట్ అంటే వైసీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏం జరిగిందనే విషయాన్ని ఆయన కూలంకషంగా క్లియర్ కట్గా స్టెప్ బై స్టెప్ పాయింట్ బై పాయింట్ వివరించే ప్రయత్నం చేశారు. సో ఆయన చెప్పిన అబ్వియస్గా అపోజిషన్ ఇలా చేసింది అలా చేసింది అని చెప్తూ ఉంటారు, అధికార పక్షం జనరల్గానే చెప్తూ ఉంటుంది. ఆ ప్రాస్పెక్ట్లోనే ఈసారి కూడా ఆయన చాలా కీలకమైన పాయింట్స్ కూడా పాయింట్అవుట్ చేయడం జరిగింది. క్లియర్ కట్గా అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీశారని వైఎస్ జగన్. ఒక అనర్హుడు సీఎం అయితే ఎటువంటి పరిణామాలు దారితీస్తాయి, ఎటువంటి దుస్థితి వస్తుందనే విషయంపై అనడానికి ఇది ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్, లివింగ్ ఎగ్జాంపుల్ అని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. కంప్లీట్గా ఇన్వెస్టర్లు సైతం భయపడిపోయేలాగా రాజధాని ధ్వంసం చేశారని, ఎటువంటి పనులు అంటే 2014-19 మధ్య జరిగిన నిర్మాణాలు ఏదైతే భవన నిర్మాణాలు కావచ్చు, ఇంకొక ఏదైనా సంస్థలకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, ఏవి కూడా ఫినిష్ చేయకుండా అలానే వదిలేశారని, అవి శిథిలావస్థ చేరుకున్న పరిస్థితి కొన్ని అయితే బూజు పట్టిపోవడం కానీ, వేరే వాటికి ఆవాసం కావటం కానీ, కొన్ని అయితే పిల్లలతో సహా మునిగిపోవడం కానీ ఈ విధంగా జరిగాయని ఆయన చాలా స్పష్టంగా ఒక ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి గురించి అంటే శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ కంప్లీట్గా పోర్షన్ అయిపోయిన తర్వాత ఆయన కొంత భావోద్వేగానికి కూడా గురైన పరిస్థితి చూసాం మనం. ఆ స్థాయిలో కొంత ఎమోషనల్ అయ్యారు. ఎందుకంటే అమరావతి అనేది ఒక ప్రాచీన నేపథ్యం, చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి నగరాన్ని నిర్మించాలని కలగన్నానని, కానీ దాన్ని 2019లో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నాశనం చేసిందని, దానికి అసలు ఒక ఆనవాళ్ళు లేకుండా చేసిందని, ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం చేయాల్సిన అవసరం ఏర్పడిందని, దానికోసం ఎంతో కష్టపడాల్సిన అవసరం ఉందని, తామైతే ఎంత కష్టపడైతే వేరే ప్రభుత్వాలతో కానీ, విదేశాల్లో ఉన్న ప్రతినిధులతో కానీ, లేదంటే సింగపూర్ ప్రభుత్వంతో కానీ కొన్ని చర్చలు జరిపామని, రాజధాని నిర్మాణం కోసం చాలా ఎఫర్ట్స్ పెట్టామని, ఆ ఎఫర్ట్స్ మొత్తం కూడా కంప్లీట్గా గాయబయ్యాయని, నాశనం అయిపోయాయని ఆయన 1-4 సార్లు చెప్పడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని బిల్డ్ చేయటం అంటే అంత ఈజీ కాదు. బట్ అయినప్పుడు కూడా తనకున్న పరిచయాల మేరకు, తనకున్నటువంటి టాక్టిక్స్ ద్వారా ఖచ్చితంగా చేస్తాననే ఒక నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేయడం జరిగింది. రైట్, ఈ క్రమంలో అంటే అమరావతి పైన శ్వేతపత్రం రిలీజ్ చేయడం ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు వెంటనే అది అయిపోయిన తర్వాత వెంటనే ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది ప్రత్యేక విమానంలో. రాష్ట్ర సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీల అమలు కావచ్చు, లేదంటేనేమో కొంత రావాల్సిన నిధులు కానీ, ఎందుకంటే స్టేట్ సిచ్యువేషన్ ఖచ్చితంగా కేంద్రానికి పర్టికులర్గా కేంద్రాన్ని లీడ్ చేస్తున్నటువంటి ప్రధాని మోదీకి ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ వివరాలు మొత్తం కూడా వివరించి కొంత ఏదైతే హెల్ప్ కోరే విషయంలో ఆయన అడిగేందుకు రాష్ట్ర విభజన అంశాలు, రాష్ట్ర అంశాలు ప్రధాన అంశంగా ఆయన ఈరోజు భేటీ కాబోతున్నారు. ఎన్డీఏలో కీలకంగా ఉన్నారు చంద్రబాబు, మనందరికీ తెలిసిందే. అయితే చంద్రబాబు 2014-19 మధ్య కూడా ఆయన ఎన్డీఏ పార్ట్నరే, కానీ పూర్తిగా ఆ పీరియడ్ మొత్తం కూడా ఫుల్ ప్లెజ్డ్గా లేరు. కొంత డిఫరెన్సెస్ రావడం, విడిపోవడం జరిగింది. ఆ తర్వాత 2019లో విడిగా పోటీ చేయడం, అందరూ కూడా ఎవరికి వాళ్ళు విడిగా పోటీ చేయడం, ఘోరంగా పాలయ్యడం కూడా మనం చూసాం. 2019 సమయానికి 2024 సమయానికి, ఎన్నికల సమయానికి మొత్తం మళ్ళీ కూడా ఫార్మ్ అయ్యారు. జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, అందరూ కూడా ఫామ్ అయ్యారు. కేంద్రంలో ఒక కీలక పోషించే అవకాశం కూడా చంద్రబాబు నాయుడుకి దక్కింది. ఎందుకంటే పూర్తి ఫుల్ ప్లెజ్డ్ ఫిగర్ అంటే మ్యాజిక్ ఫిగరు 400 సీట్లు వస్తాయని అనుకున్నప్పుడు కూడా అంత రాలేదు. కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కావాల్సిన ఫిగర్కి ఈయన ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కీలక పాత్ర వహించింది మనందరికీ తెలిసిందే. సో ఈ క్రమంలో 2014-19 మధ్య సఫిషియెంట్ ఫిగర్ ఉంది కాబట్టి మన వినతుల్ని, అభ్యర్థులని పూర్తిగా సీరియస్గా అడిగినప్పుడు కూడా సీరియస్గా తీసుకునే పరిస్థితి కూడా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ కంప్లీట్గా మారింది. ఈయనే మూడోసారి ఎన్డీఏ గవర్నమెంట్ అంటే ఫస్ట్ 2 సార్లు వాళ్ళకి వరుసగా ఓన్ ఫిగర్, మెజారిటీ ఫిగరు కంఫర్టబుల్గా దాటారు, క్లియర్ కట్గా సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేశారు. బట్ ఈసారి మాత్రం అనుకున్న మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కాబట్టి గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం ఈయనకు వచ్చినటువంటి 16 సీట్లు ఖచ్చితంగా ఒక కీ ఆస్పెక్ట్గా మారాయి. కాబట్టి ఇప్పుడు ఏదైతే చెప్పబోతున్నారో అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ అంశమైనా సరే, విభజన హామీలు కావచ్చు, లేదంటేనో ఇంకేదన్నా స్టీల్ ఫ్యాక్టరీ కావచ్చు, వైజాగ్ రైల్వే జోన్ కావచ్చు, ఇలా చాలా రాష్ట్రానికి కావాల్సినటువంటి ఉన్నాయి. కాబట్టి వాటితో పాటు పెండింగ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయాలి అనే ఒక అజెండా ఉంది. కాబట్టి అన్నిటికీ మించి ప్రత్యేక హోదా, సో ఈ అంశం కూడా ప్రస్తావిస్తారా లేదా, చంద్రబాబు చేసే వినతులకు మోదీ ఎలా స్పందిస్తారు,
ఏ విధంగా ఉండబోతుంది ఢిల్లీ టూర్ కానీ ఇవన్నీ కూడా మనం చర్చించబోతున్నాం. రైట్, డిబేట్లోకి వెళ్ళే ముందు ఈరోజు అమరావతి పై శ్వేతపత్రం విడుదల సందర్భంగా ఆయన ఏమేమి ఉన్నారు, ఏమేమి వ్యాఖ్యలు చేశారు ఒకసారి విని మనం డిబేట్ స్టార్ట్ చేద్దాం. పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా, అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్ళకు. ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా. మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు, ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఓకే. రైట్, అది నీ చాలా కీగా, చాలా స్పష్టంగా గత గవర్నమెంట్ని, గత ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నం చేశారు. పర్టికులర్గా గత ప్రభుత్వాన్ని లీడ్ చేసినటువంటి వైఎస్ జగన్ని, వైసీపీ అధినేతని టార్గెట్ చేస్తూ స్పష్టమైన కామెంట్స్ చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటుగా అమరావతి రైతు ఉద్యమ నేత బాలకోటే, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి షేక్ బాజీ గారు సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తేనండి. ముందుగా షేక్ బాజీ గారు, మీరు రెండు పార్టీలకి మీకు సంబంధం లేదు, వైసీపీ కాదు, టీడీపీ కాదు, జనసేన కాదు. రైట్, ఈరోజు అమరావతిపై రిలీజ్ చేసిన శ్వేతపత్రం ఆయన చాలా అంశాలు ప్రస్తావించారు. సో ఆ అంశాలతో మీరు ఏకీభవిస్తారా? ప్రధానంగా 100% అండి, అది వాస్తవాలే. ఎందుకంటే అమరావతికి ఏం చేశారు అని, గత ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పుకోవడం కంటే కూడా ఏం చేయలేదని చెప్పుకోవాలి. ఏం చేయకపోవడమే అది పెద్ద నేరం ఆయన చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి అసలు అమరావతి పరిసర గ్రామాల్లో కనుక పర్యటిస్తే 5 ఏళ్లలో మొత్తం చాలా అధ్వానమైన పరిస్థితులు కనపరుస్తాయండి మనకి. చుట్టూ పెరిగిన ముళ్ళ పొదలు, అట్లాగే ధ్వంసమైన రోడ్లు, గబ్బిలాలు తో నిండిన కట్టడాలు, సగంలో శిథిలమైపోయిన కట్టడాలు, ఎంతో హృదయ విదారకంగా అమరావతి పరిసర గ్రామాలు కానివ్వండి, అమరావతి రాజధానిని ఎంత ఉన్నతంగా ఉంటుందని ఊహించుకున్నాము, అంత అధ్వానంగా ఈ 5 ఏళ్లలో అది తయారైపోయింది. ఇప్పుడు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది 100% నిజం. మళ్ళీ ఇప్పుడు ఈ అమరావతి నగరాన్ని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్లాన్ చేసిన విధంగా కనుక నిర్మించుకోవాలంటే అది చాలా టైం పడుతుంది, చాలా డబ్బుతో కూడుకున్న పనండి. ఖచ్చితంగా ఏంటంటే, మరి ఈ అమరావతి నిర్మాణం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మరి పూర్తి సహాయ సహకారాలు అందాలి. ఒక ప్రత్యేకమైన నిధులు కేవలం అమరావతి నగర నిర్మాణం కోసమే మోర్ దాన్ 50,000 కోట్ల రూపాయలకు పైగా, 50,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు కూడా మరి ఆ నిధులు అందితేనే దశల వారీగా అమరావతి నగరం పూర్తయ్యే అవకాశం ఉందండి. ముఖ్యంగా ఏంటంటే, ఏదైతే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పాన్సర్డ్ కట్టడాలు, సంస్థలు ఏదైతే ఉన్నాయో, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్మాణాలు కూడా మధ్యలోనే ఆగిపోయిన పరిస్థితి ఈ 5 ఏళ్లలో చూసాము. చాలా దయనీయమైన పరిస్థితులు మరి అమరావతి విషయానికి వస్తే గనక మనం అక్కడ కనిపిస్తూ ఉన్నాయండి. దీని ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రణాళికాబద్ధంగా గతంలో లాగా మరి సింగపూర్ నిపుణులనో, చైనా ఆర్కిటెక్ట్స్ అనో, ఇంకోళ్ళు ఆధారపడకుండా తత్వరంగా ఎంత వేగంగా గనక నిర్మాణం పూర్తి చేసుకొని మన ఇండిజీనియస్ టెక్నాలజీని, ఇక్కడున్న మన ఆర్కిటెక్ట్ మేధావుల్ని, ఊళ్ళో ఉన్న మెరుగైన మేధావుల్ని సంప్రదించి ఈ నిర్మాణం కోసం సత్వరమే అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వీలైనంత ఎక్కువ నిధుల్ని రాబట్టారండి. ఒక్కసారిగా కాకపోయినా దశల వారీగా
నిధులు రాబట్టాలి. ఇప్పుడు ఇవాళ ఉన్న కేంద్రంలో ఉన్న వాతావరణం చూస్తే ఖచ్చితంగా బాజీ గారు ఆంధ్రప్రదేశ్కి 2014-19 మధ్య కాస్త కూస్తో బిల్డ్ అయిన అమరావతిని 19-24 మధ్య ఏమాత్రం చేయకుండా ఉన్నదాన్ని డ్యామేజ్ చేశారనే మాటలు మీరు ఏకీభవిస్తున్నారా కంప్లీట్గా వన్ సైడ్గా? 100% ఏకీపిస్తాను. 100% ఏకీపిస్తాను. 100% ఏకీపిస్తాను. అది వాస్తవం కూడా, అదే చెప్తున్నాను. ఈ 5 ఏళ్ల కాలంలో ఏమీ చేయకపోగా కనీసం వాటి పరిరక్షణ కూడా జరగలేదండి. ఏదైతే నిర్మాణాలు 90% పూర్తయి, 75% పూర్తయి, 50% పూర్తయి ఉన్న నిర్మాణాలు, వాటి రక్షణ కూడా జరగలేదు. చాలా వరకు కొన్ని చోట్ల శిథిలం అయిపోయినాయి. కొన్ని చోట్ల అరకొర వసతులతోటి అలా ముళ్ళ కంపల మధ్య దర్శనం ఇస్తా ఉన్నాయి. ఆ సీడీ యాక్సిస్ రోడ్డు కూడా మరి కొంచెం ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత దానికి కళాకాంతులు వచ్చినాయి. మరి అంతకుముందు అయితే కనుక గేదెలు మరి పశువులు మేపుకోవడానికి పనికొచ్చే విధంగా ఉంది. అట్లాగే ఏంటంటే అక్కడ ఈ ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కోసం కట్టిన కట్టడాలు కానివ్వండి, గృహాలు మన ఆఫీసర్స్ గృహాల కోసం కట్టిన నిర్మాణాలు కానివ్వండి, అవన్నీ కూడా ఆ కట్టడాల్లో చెట్లు మొలిచి చాలా భయంకరమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయండి 5 ఏళ్ల కాలంలో. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పడిన ఆవేదనలో అర్థం ఉంది. ఎందుకంటే ఆయన ఎంతో ఉన్నతంగా అమరావతిని డిజైన్ చేసుకొని ఒక గొప్ప నగరం లాగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఈ 5 ఏళ్లలో మాత్రం ఎంతో దయనీయమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిందండి. మరి ఖచ్చితంగా దీన్ని ఆయన ఆధ్వర్యంలోనే మంచి మరీ ఎక్కువగా ఆయన ఊహించినట్టుగా ఎక్కువ బడ్జెట్ తెచ్చుకొని మళ్ళీ పూర్వంలాగా అదొక ఏదో ఒక ప్రపంచంలోనే అత్యున్నత నగరం లాగా అనుకోకుండా ఉన్నంతలోనే ముఖ్యమైన మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ ముఖ్యమైన ప్రధానంగా అసెంబ్లీ కానివ్వండి, పర్మనెంట్ సెక్రటరియట్ కానివ్వండి, అట్లా హైకోర్టు ఇట్లాంటి కట్టడాలు, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో రావాల్సిన సంస్థల్ని కూడా అమరావతి నగరంలోకి వెంటనే శాంక్షన్ చేయించుకొని మరి మోడీ గారు ఇప్పుడు ఖచ్చితంగా పూర్వంలాగా మరి మట్టి నీరు ఇచ్చి వెళ్ళటం కాకుండా ఈసారి గట్టిగానే అమరావతికి సహాయక సహకారాలు అందిస్తారని చెప్పేసి మనం ఆశిస్తూ ఉండొచ్చు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద ఒక బృహత్తరమైన కార్యక్రమం ఆయన యొక్క ఇది ఉంది, ఒక బాధ్యత ఉంది. అదేంటంటే మరి ఏదైతే బీహార్ రాష్ట్రం కూడా ఒక ప్రత్యేక ప్యాకేజీ లేకపోతే ప్రత్యేక హోదా ఇవ్వాలి బీహార్కి అని డిమాండ్ చేస్తున్నారో, అట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీ వెళ్ళారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేట్ కేటగిరీ స్టేటస్ కోసం కూడా ఆయన మాట్లాడాలి. స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఖచ్చితంగా వచ్చేటట్లు ఆయన మరి నితీష్ గారితో కలిసి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే అది మోడీ గారు స్పెషల్ స్టేటస్ గురించి మీరు చెప్పారు కాబట్టి పాయింట్ అడుగుతున్నాను. అది 2014-19 మధ్య ఆల్మోస్ట్ ముగిసిన అధ్యాయం, దాని గురించి మాట్లాడొద్దు అన్న వ్యక్తి మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తాడు. అదే వ్యక్తిని అడిగే ప్రయత్నం చేసే అవకాశం ఉందా? అసలు అటువంటి ప్రయత్నం చేయగలుగుతారా? లేదండి. అభిప్రాయాలు మార్చుకోవచ్చు, ఆలోచనలు మారుతా ఉన్నాయి, పరిస్థితులు మారుతున్నాయి. మారుతున్న పరిస్థితులను బట్టి తప్పేమీ లేదండి. అది భేషజాలకు వెళ్లాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే 2014 ఏప్రిల్ 30వ తేదీన మోడీ గారు స్వయంగా తిరుపతిలో ప్రామిస్ చేశారండి, ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తానని చెప్పేసి. ప్రామిస్ చేసిన వ్యక్తి మరి అదే ప్రామిస్ ని వెనక్కి తీసుకొని స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చే అవకాశం లేదని వాళ్లే ప్రకటించారండి. కాబట్టి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఒక ప్యాకేజీకి యాక్సెప్ట్ చేశారు. ఇవాళ ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయని అనుకుంటున్నాం కాబట్టి అది అడగడంలో తప్పు లేదండి. ఖచ్చితంగా అది సాధించే అవకాశం కూడా ఉంది. మోడీ గారు కూడా మనసు మార్చుకోవచ్చు. ఇదేమి రాసిన రాత కాదండి, మనం రాసుకునే రాతలే, మనం చేసుకున్న నిబంధనలే, మనం చేసుకున్న పరిస్థితులే. మనమే మార్చుకోవడంలో తప్పు లేదు, మార్చుకునే అవకాశం కూడా ఉందండి. రైట్. టీడీపీ నుంచి సప్తగిరి ప్రసాద్ గారు ఉన్నారు. ప్రసాద్ గారు, 2014-19 మధ్య మీరు ఎన్డీఏ పార్ట్నర్గా ఉన్నారు. అంటే మీ అవసరం పెద్దగా యూజ్ అవ్వలేదు అప్పుడు, ఎందుకంటే కంఫర్టబుల్ మెజారిటీ ఫిగర్ అప్పుడు వచ్చింది. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మీరు కీ రోల్ పోషించారు, అది దేశం మొత్తానికి తెలిసిందే. కానీ ఇప్పుడన్నా కనీసం రాష్ట్రానికి రావాల్సిన, ఎందుకంటే మీ పార్టీ అధినేత ఢిల్లీకి వెళ్ళారు కాబట్టి అంత పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రానికి రావాల్సిన అంశాలు కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే అంశాల పట్ల ఇప్పటికైనా ఎన్డీఏ గవర్నమెంట్ అంటే గతంలో మాదిరి కాకుండా సానుకూలంగా స్పందిస్తుంది అనుకుంటున్నారా? అసలు ఛాన్స్ ఉందా? ప్రసాద్ గారు. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ నా నమస్కారాలు సార్. ఏమాత్రం సందేహం లేదు, తప్పకుండా ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి మోడీ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మనకి ఏవైతే రావాల్సినటువంటి నిధులు అయితే ఉన్నాయో, రావాల్సినటువంటి
ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఇస్తారని గట్టి నమ్మకం, విశ్వాసం మాలో ఉంది. ఇప్పుడు పెద్దలు మాట్లాడినట్టు అమరావతిని మళ్ళీ కూడా గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాల కృషి చేస్తారు. మీరు చూడొచ్చు, ఆయన ప్రమాణ స్వీకారం చేసేదానికి ముందే కూడా ఒకప్పుడు శ్మశానం అన్న వాళ్ళు, ఒకప్పుడు ఇక్కడ అన్ని గ్రాఫిక్స్ అన్న వాళ్ళు అందరి మాటల్ని తలదన్నే విధంగా దీపాల కాంతులతో అమరావతి మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుంది. మీకు దాంట్లో ఏం సందేహం లేదు. మీరు చెప్పారు కదా 2019 నుండి 24 వరకు ఏం జరిగింది అమరావతిలో అని చెప్పేసి. దొంగతనం జరిగింది సార్. అమరావతి నిర్మాణంలో ఈ ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అదేవిధంగా హైకోర్టు జడ్జిల క్వార్టర్స్ కానీ, ఇవన్నీ కూడా దాదాపు 75% పూర్తి అయిపోయి మెటీరియల్ అన్ని కూడా అక్కడే ఉంటే, అక్కడ ఉన్నటువంటి శాండ్ అయితే మీ స్టీల్ అయితే మీ గురకరాలు అయితే ఇవన్నీ కూడా దొంగతనానికి గురైంది. వాళ్ళేం కొత్తగా ఏమి నిర్మాణ పనులు చేపట్టకపోగా మనం దింపినటువంటి తెలుగుదేశం హయాంలో దింపినటువంటి శాండ్, మెటల్ అయితే మీ స్టీల్ అయితే మీ సిమెంట్ బస్తాలు ఏమి ఇవన్నీ కూడా దొంగలించుకోపోయినారు వీళ్ళు. వైసీపీ మూకలు అయితే వాళ్ళైతే వీళ్ళైతే. వాళ్ళకి ఈరోజు అమరావతి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు లేదు, ఇంకో విమర్శించి నోరు తెరిచేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పు కూడా అమరావతి ప్రాంతం కానీ, కృష్ణా గుంటూరు ప్రాంతం కానీ, ఇప్పుడు రైతులు కానీ ప్రజలు కానీ ఇచ్చిన తీర్పు ఒక చెంపపెట్టు లాంటి తీర్పు. ఎక్కడ కూడా కనుసూపు మేరకు కూడా కోలుకునేటువంటి పరిస్థితి లేదు. పోనీ ఈయనే రాజధాని ఇస్తానన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం, నేను రాజధాని ఇస్తాను మీ కన్నులు, పోనీ వాళ్ళన్నా ఆదరించారంటే వాళ్ళు అసలు ఆదరించలేదు. అక్కడ ఇంకా మంచి మెజార్టీలు 90,000 95,000 ఆ రేంజ్ లో మెజార్టీ ఇచ్చారు. ఏంది ఈయన రాజధాని ఇస్తామన్నటువంటి జిల్లా వాళ్ళు విశాఖపట్నానికి నేను రాజధాని తీసుకొస్తాను, నేను అక్కడ వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానంటే కూడా ప్రజలు నమ్మలేదు, విశ్వసించలేదు. ప్రజలు నమ్మిందంతా కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని, మోడీ గారి నాయకత్వాన్ని నమ్మారు. పెద్ద ఎత్తున మాకి పట్టం కట్టారు. ప్రజలందరూ కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. మీకు ఒక విషయం చెప్తున్నాను సార్, ఇంతకు ముందు అయితే సచివాలయం వైపు ఎవరు వెళ్ళే వాళ్ళు కూడా కాదు, చెత్త పేరుకొని పోయి ఉండేది. మీరు చెప్పేట్టు గేదెలు, బర్రెలు, కుక్కలు ఆ సచివాలయ ప్రాంగణంలో తిరుగుతూ ఉంటాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వచ్చి సచివాలయం బ్లాక్ 1 లో కూర్చున్న తర్వాత అధికారులందరూ కూడా ఐఏఎస్లు కానీ, హెచ్ఓడిస్ కానీ, మంత్రులు కానీ అందరూ కూడా సచివాలయంలో వచ్చి కూర్చొని పనిచేస్తున్నారు. ప్రజలు రావటం మొదలు పెట్టారు. మూమెంట్ జరిగింది. ఇప్పుడిప్పుడు కొద్దిగా మూమెంటం స్టార్ట్ అందుకొని బిల్డింగ్స్ అన్ని కూడా రెనోవేషన్స్ స్టార్ట్ చేస్తున్నారు. అన్ని కూడా మళ్ళీ కూడా పూర్వ వైభవం సంతరించుకుంటుంది. మీరు చూడండి, 2 సంవత్సరాల లోపల భారతదేశం గర్వించదగ్గేటువంటి ఒక రాజధాని నిర్మాణం చేపడతారు. విత్ ఇన్ 2 years అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఏమో ప్రసాద్ గారు, చాలా హైలీ ఇంపాసిబుల్ ఏమో ఇప్పుడున్న పరిస్థితుల్లో. విత్ ఇన్ 2 years అంటే సార్ ఇప్పుడు బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా కానీ దాదాపుగా ఒక 80% పూర్తి అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఇంకా కొన్ని పనులు వదిలిపెట్టేసి వెళ్ళాం ఆ రోజు. మళ్ళీ 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఈ పాటికి అన్ని పనులు కూడా పూర్తి అయిపోయి పూర్తిగా 100% రాజధాని కంప్లీట్ అయి ఉండేది. ఇప్పుడు మేము ఆ రోజు వదిలిపెట్టినటువంటి పోలవరం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది, అమరావతి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. 3 రాజధానులు కడతానన్నాడు పెద్ద మనిషి, ఇంకొక ఆయన మేము 3 కాకుండా 33 కడతామన్నాడు మా చిత్తూరు జిల్లాలో ఒక పెద్ద మనిషి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి. వీళ్ళు 3 రాజధానులు కట్టలేదు, 33 రాజధానులు కట్టలేదు, ఏమీ కట్టలేదు. పూర్తిగా అమరావతిని సర్వనాశనం చేసి పెట్టారు. ఈరోజు వాళ్ళు నోరు తెరిచి ప్రజల ముందు మాట్లాడేటువంటి ఒక నైతిక హక్కును కోల్పోయారు. వాళ్ళు ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి వాళ్ళది. ప్రసాద్ గారు, ఇకపోతే ఒకటి ప్రసాద్ గారు చెప్పండి, ఒకటే మాట. రాష్ట్రం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, చాలా ఇబ్బందులు ఉంది, సమస్యలో ఉందని ప్రతి ఒక్కరూ చెప్పుకున్న పరిస్థితి. మీ పార్టీ నేతలు అంటారు, జనం కూడా ఉన్న ఒక ఒపీనియన్తో ఉన్నారు, కాదంటలేదు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా, రాష్ట్రాన్ని ఒక నిలబెట్టే స్టాండ్ ఉండేలా అవసరమైనటువంటి ప్రత్యేక హోదాని ఇప్పుడు అడిగితే ఇచ్చే పరిస్థితి ఉందా? అసలు అడగగలరా మీ పార్టీ అధినేత కేంద్రాన్ని? సరే, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు అప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు మోడీ గారు ఒపీనియన్ ఆ విధంగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు మళ్ళీ మన ఆయన ఒపీనియన్ మారొచ్చు, మనం అడగొచ్చు. అప్పుడు పరిస్థితులు వేరు. మీరు చెప్పేట్టు మన పైన డిపెండ్ అయ్యి ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు మన అవసరం ఉంది, మనం అడిగితే ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ అయితే ఏమి, జనసేన అయితే, భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర విభాగం అయితే ఏమి
తప్పకుండా అడుగుతారు. ప్రత్యేక హోదా పైన మాకు ఒక స్టాండ్ ఉంది, పార్టీ హైకమాండ్ ఒక స్టాండ్ తీసుకుంటుంది, దానికి స్టిక్ ఆన్ అవుతారు కూడా. ఇబ్బంది ఇప్పుడు కానీ మీ ఒకటిసారి పార్టీ కొన్ని అధినేత విషయాలలో మన ప్రసాద్ గారు, కొన్ని మీ పార్టీ అధినేత కావచ్చు, మీ ఊహాజనితమైనటువంటి పార్టీ అలయన్స్ పార్ట్నర్ ప్రశ్నలకి, కావచ్చు. స్పెక్యులేటివ్ క్వశ్చన్స్ కి వీ కెనాట్ మేక్ ఎ డిబేట్ ఆన్ దిస్ ప్లాట్ఫామ్. రైట్. కానీ మా రాష్ట్రానికి స్థాయి- వెరీ మచ్ నీడెడ్ కదా, రాష్ట్రానికి వెరీ మచ్ నీడెడ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే అడుగుతున్నాను. డెఫినెట్ గా స్పెషల్ స్టేటస్ ఇస్ నీడ్ ఆఫ్ అవర్. రాష్ట్రం అప్పుల్లో ముంచేసి వెళ్ళిపోయినాడు. ఎగ్జాక్ట్లీ. అప్పులు ఇప్పుడు మీకు విషయం తెలుసులేదు, అప్పులలో ముంచేసి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నిలబడితే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఏనే పరిస్థితి, 5వ తేదీ 12వ తేదీ 20వ తేదీ కూడా జీతాలు తీసుకున్నటువంటి పరిస్థితి, కొత్తగా ఇన్కమ్ జనరేట్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ ఒక ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉంది. ఈ క్రైసిస్ నుండి గట్టెక్కించగల సమర్థ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ప్రజలు విశ్వసించి మాకు అవకాశం ఇచ్చారు, పట్టం కట్టారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు 2014లో ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు కూడా రాష్ట్రం ఫైనాన్షియల్ డెఫిసిట్ లోనే ఉండింది. 16,000 కోట్ల లోటు బడ్జెట్ లోనే ఉండింది ఆ రోజు కూడా. కానీ ఏ రోజు ప్రభుత్వ ఉద్యోగులకి 25వ తేదీ 10వ తేదీ జీతం ఇచ్చిన దాఖలేదు. టెన్షన్ గా 1వ తేదీ వాళ్ళకి జీతాలు వేసినటువంటి పరిస్థితి. పెన్షనర్స్ అవ్వాతాతలకు కానీ, వికలాంగులు కానీ, వితంతులు కానీ 1వ తేదీ పెన్షన్ వేసినటువంటి పరిస్థితి. ఇంత క్లిష్ట పరిస్థితులు కూడా కేవలం 2 డిఏలు మాత్రమే ఇవ్వలేకపోయినటువంటి పరిస్థితి. ఈరోజు చూడండి 7 డిఏలు, పిఆర్సీలు అన్ని పెండింగ్ పెట్టుకొని పెన్షనర్స్ కూడా జీతం వేయలేనటువంటి పరిస్థితులు ప్రభుత్వాన్ని అప్పచెప్పిపోయాడు. ఎక్కడుంది ఇన్కమ్ జనరేటింగ్? పైగా ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఎంఆర్ఓ కార్యాలయాలు, ఈ ప్రభుత్వ ఆస్తులన్నీ బ్రెవరేజెస్ కార్పొరేషన్ అయితే వీటన్నిటి కూడా తాకట్టు పెట్టి ఓవర్ డ్రాఫ్ట్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఫైనాన్షియల్లీ వెరీ క్రూషియల్ స్టేజ్ లో ఉంది. నేనేం చెప్తున్నంటే, ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి గుణగణం ఏంటంటే అన్ని ప్లెంటీగా అబెండెంట్ గా ఉంటే, పుష్కలంగా ఉంటే ఇంకా లీడర్షిప్ ఎందుకు అవసరమే ఉంటుంది? అన్ని పుష్కలంగా ఉంటే ఉన్నటువంటి వాటిలో సక్రమంగా మేనేజ్ చేసి నడిపించగలిగిన వాడే నిజమైనటువంటి నాయకుడు. ఉన్న దాంట్లో మేనేజ్ చేసి పుష్కలంగా ఇటువంటి ఇబ్బందులు లేకుండా తన బ్రెయిన్ పవర్ తో, మైండ్ పవర్ తో, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ తో ఉన్నటువంటి క్రైసిస్ ని గట్టెక్కించగలగడమే నాయకత్వ లక్షణం. అవన్నీ చంద్రబాబు నాయుడు గారికి పూర్తి అనుభవం ఉంది. ఆయన కొత్త ఏం కాదు ఈ ముఖ్యమంత్రి పీఠానికి. పరిపాలన కొత్త ఏం కాదు. 1978 నుండి, అంతకు ముందు కూడా విశ్వవిద్యాలయం నుండి హీ వాస్ స్టూడెంట్ లీడర్. హీ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ ది పబ్లిక్. సుదీర్ఘమైనటువంటి రాజకీయ నాయక జీవితం, దాదాపు 45 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. కాబట్టి తప్పకుండా ఈ గడ్డు కాలం నుండి రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని గట్టెక్కిస్తారు. అంతకుముందు ఆయన చెప్పి వాలంటీర్ లేకుంటే పెన్షన్లు ఎట్లా ఇస్తారు, వాలంటీర్ లేకుంటే 4,000 పెన్షన్ ఎట్లా ఇస్తాడు, 7,000 ఎట్లా ఇస్తారని చెప్పి వెకిలి నవ్వులు నవ్వినటువంటి వాళ్ళందరూ కూడా మొన్న 1వ తేదీ చెంపపెట్టు లాంటి సమాధానం చెప్పాడు. వాలంటీర్ల వ్యవస్థ లేకుండానే, సచివాలయం సిబ్బందితోనే ఫస్ట్ డేనే దాదాపుగా 90% ఆఫ్ పెన్షన్స్ డిస్బర్స్మెంట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంతకుముందు ఏమన్నారు, డోర్ టు డోర్ డెలివరీ చేయలేరు పెన్షన్స్ అన్నారు. మరి మేము చేసి చూపించాం కదా. దట్ ఈస్ ది లీడర్షిప్ క్వాలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. దట్ ఈస్ ది అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. పరిపాలన దక్షత అంటారు. ఏమండి వాలంటీర్ లేకుంటే మీరు ఎలా ఇస్తారు, మీరు ఇవ్వలేరు చూడండి అని వెకిల్ నవ్వులు నవ్వారు. అదేవిధంగా ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుండి కూడా గట్టెక్కించలేడని వెకిల్ నవ్వే వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు తన యొక్క మేధస్సుతో తప్పకుండా చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చి తీరుతాడు, మీకేం సందేహం లేదు. అమరావతి పైన శ్వేతపత్రం ప్రభుత్వం రిలీజ్ చేసింది. చాలా కీలక అంశాలు ప్రస్తావించారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్ళడం కూడా జరిగింది. సో రెండు కూడా రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలు చెప్పుకోవాలి. ఇది అమరావతిలో గత ప్రభుత్వంలో ఏం జరిగింది రాజధాని నిర్మాణంలో, అట్ ది సేమ్ టైం రాజధానికి కావాల్సిన అంశాల గురించి ఆయన ఢిల్లీకి వెళ్ళటం, రాజధాని కావచ్చు రాష్ట్రానికి కావాల్సిన అంశాల గురించి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. రైట్, ఇదే అంశం మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, రైతు ఉద్యమ నేత అమరావతి బాలకోటే గారు ఉన్నారు. బాలకోటే గారు, ఈరోజు చాలా క్లియర్ కట్గా ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. క్లియర్గా స్టెప్ బై స్టెప్ పాయింట్ బై పాయింట్ అని చెప్పారు. అందులో ఉన్నాయి మొత్తం వాస్తవాలేనా, ఏమన్నా మీరు కొన్ని ఏమైనా వాస్తవాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే రైతు ఉద్యమ నేతగా మీరు అక్కడ దగ్గరుండి చూశారు కాబట్టి అమరావతిలో. ధన్యవాదాలు. డిబేట్లో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ బాజీ గారికి, అలానే తెలుగుదేశం పార్టీ సప్తగిరి ప్రసాద్ గారికి కూడా జై భీములు. చంద్రబాబు నాయుడు గారికి అమరావతి, పోలవరం ఈ రెండు కళ్ళండి.
అమరావతి ఒక్కరిని అయితే పోలవరం ఒక్కరిని. ఆయన ఎప్పుడు చూసినా కూడా వాటిని అలాగనే చూస్తారు. నాకు తెలిసి ఈ రెండు కూడా ఈ 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి చేసి జరిగి తీరుతాయి, ఎలాంటి డౌట్ అక్కడ. పైపెచ్చు నేను చెప్పేది ఏంటంటే, రాజధాని ఉద్యమంలో 1631 రోజులుగా రాజధాని మహిళలతో పాటు అగచాట్లు పడ్డాం కాబట్టి, అరణ్యరోధనకు గురయ్యాం కాబట్టి, ఆవేదన చెందాం కాబట్టి, కన్నీళ్లు పెట్టాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి దాష్టీకానికి గురయ్యాం కాబట్టి, అసలు ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడుంది అని చెప్పిన ప్రశ్నకి 28 రాష్ట్రాల ముందు తల ఉంచుకొని సమాధానం చెప్పలేని ఒక దుర్మార్గమైన పరిస్థితికి ఇబ్బంది పడ్డాం కాబట్టి, అమరావతి యొక్క విధ్వంసం నుంచేసి మళ్ళీ తిరిగి ఫినిక్స్ పక్షిలాగా పురుడు పోసుకుంటుంది. నేనేం చెప్తానంటే సార్, అమరావతి అంటే 29 గ్రామాలు లేదా 28,000 మంది రైతులు, 34,000 ఎకరాలు మాత్రమే కాదండి. అది రాష్ట్రానికి సంబంధించిన రాజధాని. మేము కట్టుకోవాలని రాజధాని అమరావతిని కట్టుకోవాలా? రైతులు కూడా మాకు అమరావతి ఇక్కడ కట్టండి అని చెప్పి అడిగితే ప్రభుత్వం కట్టదా? విభజన కారణంగా మాకు వచ్చిన ఒక అవకాశం. ఆ రోజు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవటం మూలాన, లోటు బడ్జెట్తో ఉండటం మూలాన ఒక నగర నిర్మాణం జరిగితే గానీ భావితరాల దృష్టిలో పెట్టుకుని ఆ నిర్మాణం చేపట్టింది, ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో చేసింది. చంద్రబాబు నాయుడు గారే చెప్పారు, ప్రపంచంలో ఒక ప్రభుత్వాన్ని నమ్మి 34,000 ఎకరాలు కన్నీటి బొట్టు కాల్చకుండా, రక్తపు చుక్క వలక్కుండా ఇచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. అలాంటి ఒక అపురూపమైన ఒక రాజధానికి జగన్మోహన్ రెడ్డి గారు కులముద్రేసి, దాని యొక్క దాష్టీకం చేసి, దాని మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క భుజాల మీద తుపాకులు పెట్టి అమరావతిని కాల్చారు. వెరస ఏమైందంటే, అమరావతిలోనే ఉన్నాడు 5 ఏళ్ళు, అమరావతి నుంచి పరిపాలించాడు. మేము భూములు ఇచ్చిన సచివాలయం నుంచి, మేము భూములు ఇచ్చిన శాసనసభ నుంచి, మేము భూములు ఇచ్చిన హైకోర్టు నుంచి పాలన చేశాడు. కానీ అమరావతి కూడా ఆయనకు గిట్టదు. అన్ని దాష్టీకాలు చేశారు కాబట్టి వెరస ఏమైందంటే 2 పంగనామాలు పెట్టేసి కూర్చోబెట్టారు. ఇది జరిగింది. అమరావతి నిలబడాలి. ఇప్పుడు మేము కోరుకుంటుంది ఏంటంటే, నేను కూడా చాలా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా లేఖ రాశాము. మేము కోరుకునేది ఏంటంటే, మొన్నటిదాకా అమరావతి 2014లో మొక్క, ఆ మొక్కను తుంచే ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నీళ్లు పోసి ఎరువేసి చెట్లు చేస్తుంది. మళ్ళీ ఎవడో వచ్చి ఈ కొమ్మ నరుగుతా, ఈ రెమ్మ తుంచుతా, ఆ పువ్వు కోస్తా అని అనకుండా కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారంగా దానికి ఒక రక్షణ కంచెనియ్యాలి. అమరావతి జోలికి వస్తే తాట తీసేలా ఉండాలి. అమరావతిలో అనే మాట మాట్లాడిన కూడా చట్ట ప్రకారంగా కేసులు పెట్టాలి. ఎందుకంటే అది అందరి రాజధానిగా భావించాలి. కానీ అటువంటి అమరావతి అంటే పరిస్థితి ఉందా? కట్టడాలు, అమరావతి అంటే బాలకోట డబ్బులు, గారు, అమరావతి అంటే వ్యాపారం, ప్రభుత్వం మారినా రేట్లు కూడా కాదు. అది జనజీవన బాలకోట స్రవంతి. గారు, అది నిరంతరమైన జరిగే అభివృద్ధి కార్యక్రమం. ఈ నగరాలు అలాగే అభివృద్ధి చెందుతాయి. కృష్ణానది తీరంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా కోరుకున్నది తప్పనిసరిగా నగర జీవితం ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం అవుతుంది, ఒక అక్షయ పాత్ర అవుతుంది. పోతే మీరు అన్నట్టుగా ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందనే నేను భావిస్తున్నా, సహకరించాలని కూడా కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారు ఒక్క వారమే అడిగారు కూటమి పార్టీని గెలిపించండి అని. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2 వరాలు ఇచ్చారు. ఒకటి కూటమి పార్టీని గెలిపించారు, 2 కేంద్రంలో 4వ ఫోర్త్ ఎస్టేట్, 4వ అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం పార్టీని నిలబెట్టారు. కేంద్రంలో 2 మంత్రిత్వ శాఖలు వచ్చినాయి. చంద్రబాబు నాయుడు గారికి బలం వచ్చింది. ఆఖరికి మోడీ గారు కూడా నిన్న పార్లమెంట్లో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో క్లీన్ చీప్ అని మాట్లాడాడు. కాబట్టి జనసేన ఉంది, తెలుగుదేశం ఉంది. తప్పనిసరిగా మోడీ గారు కూడా తన మనసు మార్చుకొని రాజధాని అమరావతికి నిధులు ఇవ్వాలి, పోలవరానికి నిధులు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకపోకుండా అప్పుల ఈ రాష్ట్రం ఒడ్డున పడే పరిస్థితి లేదు. ఇక్కడ అభివృద్ధి జరగాలంటే తప్పనిసరిగా నిధులు అవసరం. మీరన్నట్టుగా ఒకవేళ ఆ తెరిచిన పుస్తకం కనుక మూసిన అధ్యయనం కనుక తెరిచే అవకాశం ఉంటే కూడా తెరవాలని కోరుతున్నాం. ఎందుకంటే అది విభజన పర్వంలో ప్రత్యేక హోదా మాకు ఇచ్చిన వరమే. అది కూడా ఇప్పుడు శివుడికి గనక 3వ కన్నులాగా త్రినేత్రం. అది కారణాలు ఏదైనా రాజకీయాల్లో పడిపోయి దాన్ని మూసేశారు. తెరవచ్చు. ఇందా బాజీ గారు అన్నట్టుగా మన చేతుల్లో పని అది. ఈ రోజు నితీష్ కుమార్ అడుగుతున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, ప్రజలు కూడా ఇంకో మాట కూడా చెప్తా, ఈ ప్రత్యేక హోదా గానీ, పోలవరం గానీ, అమరావతి గానీ రాజకీయ పార్టీలకు ఇచ్చిన వరాలు కావండి. అది ఆంధ్ర రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకు ఇచ్చిన వరాలు. అవి విభజన పర్వంలో అవి మా వరాలు. అందుకని ఈ మూడింటిని కూడా రాజకీయాలుగా చూడకూడదు. ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిందే రాదు. పోలవరాన్ని నిధులు ఇవ్వాలి, అమరావతికి నిధులు ఇవ్వాలి. అమరావతి మీద ఆయన చేసిన శంకుస్థాపన పలకం అండి. దేశ ప్రధాని ఆయనే చేశాడు, ఆయనే మట్టి నీరు తెచ్చాడు. దేశ స్వాతంత్ర సమరయోధులు పుట్టిన
జన్మస్థలాల నుంచి అని చెప్పేసి అన్నాడు, నదీమ తల్లు నుంచి అన్నాడు. తప్పనిసరిగా ఈసారి మోడీ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ వంక చూస్తాడని భావిస్తున్నా. కేంద్రం సహకారం లేకుండా కూడా అడుగు ముందుకేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేదు. ఎందుకంటే ఇప్పటికే అప్పుల కుప్ప అయ్యింది. అన్ని తాకట్టు పెట్టుకున్న దాఖలాలు తప్ప ఎంఆర్ఓ కార్యాలయాలు, సచివాలయాలు, భూములు, ఆఖరికి అమరావతిలో భూములు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈ వేలం ద్వారా ఎకరం 7 కోట్లకు అమ్మే ప్రయత్నం చేశారు. రైట్. ఇన్ని దాష్టీకాలు జరిగినాయి కాబట్టి కేంద్ర సహకారంతోనే ఆంధ్ర రాష్ట్రం తలెత్తుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో మాత్రం, అభివృద్ధి విషయంలో మాత్రం ఎక్కడ రాజీ పడ్డండి. మోడీ గారు విన్నా వినకపోయినా ఆయన వీటిని సాధించుకునే ప్రయత్నం చేస్తాడు. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో తల వంచడు ఆయన. ఎక్కడ తొనకడు వెనకడు. కావాల్సిన నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా తెస్తేనే, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ లేదు. పైపెచ్చ మా హక్కులు తప్పనిసరిగా అమరావతి పోలవరంతో ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ తిరిగి తలెత్తుకునేలా ఉంటుందనేది మేము భావిస్తున్నాం. మేము కూడా పౌరులుగా, ప్రజా సంఘాలుగా, జేఏసీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఆ డిమాండే చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని కూడా అదే అడుగుతున్నాం. ముందు బాగుపడాలండి. రాజకీయాలు ఓకే, ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎన్నికలు జరుగుతుంటాయి, మళ్ళీ నువ్వు గెలుస్తావు, తర్వాత నేను గెలుస్తా, మళ్ళీ ఎవరో గెలుస్తారు. ఇది వేరు. కానీ అభివృద్ధి వేరు, రాష్ట్ర ప్రజల వేరు. ఎందుకంటే ప్రజల భౌతయ్యానికి సంబంధించిన అంశాలు ఇప్పటికే దిగాల పడ్డ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో తిరిగి మళ్ళీ తలెత్తుకుంటుందని భావిస్తున్నాం. తప్పనిసరిగా అమరావతి నిలుస్తుంది, పోలవరం కూడా పూర్తవుతుంది. రైట్. కూటమి ప్రభుత్వం రాకతో మీరైతే కంఫర్టబుల్గానే ఉన్నారన్నమాట. అయితే వెల్కమ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని. గతంలో జరిగిన చాలా నష్టం జరిగింది, అంతేనా? మనకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అవకాశం మామూలు అవకాశం కాదు, ఒక అద్భుతమైన విజయం తెలుగుదేశం పార్టీకి. చరిత్రలో మళ్ళీ ఎప్పుడు ఇటు రాదు. 174లో 164 సీట్లు, అత్యధిక భారీ మెజార్టీలు. వైనాట్ 175, వైనాట్ కుప్పం, వైనాట్ మంగళగిరి, వైనాట్ పుట్టాపురం అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయాడు? ఓన్లీ 2 పంగనామాలతో కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు అందరే గేట్లు దాటినమన్నారు కదా. నేను ఇంకో మాట కూడా చెప్తాను సార్ మీకు. ఒకవేళ కనుక మొన్న 2024 ఎన్నికల కనుక పొరపాటు జరిగితే ఓ పెద్ద అని చెప్పాడు వైసీపీ నాయకుడు బాలకోటయ్య గారు, మీరు చేసిన శ్రమకి, మీరు చేసిన పోరాటానికి ధన్యవాదాలు. పొరపాటు పేరుకి జరిగితే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మళ్ళీ కనుక వస్తే నరమేధం జరిగేదండి. ఆయన చెప్పాడు కదా గెలవక ముందే, నేను విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం చేస్తానని. ఎవడబ్బ సొమ్ము అండి ఋషికొండ? 500 కోట్ల రూపాయలతో ప్రభుత్వ సొమ్ముని ఏ అనుమతులతో కట్టారంటే ఏంటి? ఆ విలాసాలు ఏంటి? ఆ పార్టీ కార్యాలయాలేంటి? సార్ ఇది ప్రజాస్వామ్యమేనా? ఎన్నెన్ని ఎకరాలండి, ఎన్నెన్ని భవంతులండి, ఎవరికి ఊపిరాన్ని ఇచ్చారండి? అందరినీ కూడా మీలాంటి డిబేట్లలో కూడా మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే చంద్రబాబు నాయుడు గారి పేరు పెట్టి, లేదా తెలుగుదేశం పార్టీ పెట్టి మహిళలను కూడా హననం చేశారు కదండి. వ్యక్తిత్వ హననం చేశారు. హైనాలు మీద పడ్డట్టుగా బతికుండగానే హైనాలు తింటాయంట జింకల్ని, ఇతర జంతువుల్ని. అలా తినేశారు కదా సార్. ఇప్పుడైతే నంగనాచి తొక్కపరలా కప్పులు చెప్తా ఉన్నారు. కాబట్టి అంత పరాభం వచ్చింది. ఇప్పటికైనా కూడా 3 రాజధానుల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తీసుకోవాలా? ఇంకా ఆయన ఆ మూర్ఖపు విధానం మీద ఉన్నాడు, ఆ కుంపడి మీద ఉన్నాడు, ఆ కుంపడి మీద రాజకీయాలు చేస్తున్నాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా అమరావతికి ఒక కంచె నెయ్యాలి. మళ్ళీ మరొకడు వచ్చి అమరావతిని సందులో పెడతా, ఈ గొంతులో పెడతా, నా నెత్తిని పెడతా, 3 రాజధానులు చేస్తా, 30 రాజధానులు చేసేందుకు అంటే బొక్కలో వేసే విధంగా చర్యలు తీసుకోవాలని చట్టాలు, రక్షణ చట్టాలే. ఈ రోజున సుప్రీంకోర్టులో కూడా గత ప్రభుత్వం వేసిన పిటిషన్ అలాగనే ఉంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద న్యాయస్థానాలు అండగా ఉన్నాయి. అది రైతుల భాగస్వామి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పాడు. రైతులు ప్రభుత్వం చేసుకున్న ఒక వడంబడిక. ఆఖరికి సింగపూర్లో కూడా భయపెట్టాడండి జగన్మోహన్ రెడ్డి గారు. సింగపూర్ వస్తుందో రాదో తెలియదని చూసి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారంటే, మరి సింగపూర్లో ఒక దేశాన్ని భయపెట్టిండు. మీరు అమరావతిని చూడలేదుగా సార్. అసలు కాకుల దూరని కాడడివి చేశాడండి. కట్లపాములు, తాచుపాములు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణగా వచ్చిన ఒక పోలీస్ కానిస్టేబుల్ కట్లపాము కలిసి అమరావతిలో చనిపోయింది. ఇప్పుడు పాలకే మహిళలు కాలికి బొబ్బలెక్కేలా పాదయాత్రలు చేశామండి. నేనైతే జగన్మోహన్ రెడ్డి గారు రైలు బండికి ఎదురుగా వెళ్ళిపోయాను సార్. నన్నే అన్నారు, దేవినేని ఉమా కంటే ఘనుడివా, జూలిపాల నరేంద్ర కంటే మునగాడివా, చంద్రబాబు నాయుడు కంటే పోటుగాడివా, ఎత్తేస్తాం బాలకోటయ్య, లేపేస్తాం అని అన్నారు. కానీ రేపటికి 2 అనుకున్నాం. రాష్ట్రం కోసం, రాష్ట్ర రాజధాని కోసం, మా దళితుల మీద జరుగుతున్న దాష్టీకాల కోసం రేపటికి 2 అనుకున్నాం. అలాగనే పోరాడాం. ప్రజలు కూడా కనికరించారు, దీవించారు. ఒక అద్భుతమైన విజయాన్ని చేశారు. కాంగ్రెస్ పార్టీతో కూడా కలిసి పోరాడు. మా అమరావతిలో శంకర పద్మశ్రీ గారు, వీళ్ళందరూ కూడా ఆ రోజునే తులసిరెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి అక్కడ అమరావతికి అండగా ఉన్నారు. మొట్టమొదటి ఉంది కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు, మేమే.
తెలుగుదేశం పార్టీ. తర్వాత అంచెలంచెలుగా ఇతర భారతీయ జనతా పార్టీ రావటం, తర్వాత జనసేన పార్టీ కూడా పూర్తిగా మెమాకం అవటం, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి 1631 రోజులు ఒక అజేయమైన అహింసాయుత ఉద్యమానికి శిరస ఉంచి నమస్కరించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. రాజధానికి భూములు ఇచ్చారు, భూములు ఇచ్చిన రాజధానిని కాపాడుకున్నారు. ఈ Right. రెండు బాజీ గారు. టు గోస్ టు ఫార్మర్స్. రైతులే తప్పనిసరిగా వాళ్ళ శ్వేత సౌధం నుంచి వచ్చిన రాజధాని భవిష్యత్ కాలంలో మీరు నేను ఉండకపోవచ్చు, మన భావితరాలు తెలుగు బిడ్డలో ఇది నా రాజధాని, ఇది అమరావతి, నా రైతన్నచ్చిన నాగేటి చాలు అని చెప్పేసి అని గర్వించే స్థితిలో ఒక అద్భుతమైన రాజధాని ఉంటుంది. నగరాలు ఎప్పుడు అలాగనే ఉంటాయి సార్. ఇప్పుడు భాగ్యనగరం చరిత్ర 450 సంవత్సరాల చరిత్ర. నువ్వింత ఆయనింత అలా అభివృద్ధి చెందుతుంది తప్ప ఒకేసారి తెచ్చేసి కుదవబెట్టరు. ఏదైనా సరే చెట్టు పెరుగుతుంది, కాలానుగుణంగా పెరుగుతుంది. ఈ రోజున మనం చూస్తున్నాం కదా ఈ టెక్నాలజీ. కానీ మీరు ఎక్కడో హైదరాబాద్లో ఉండారు, నేను విజయవాడలో ఉన్నా, ఎలాంటిది కూడా లేకుండా జూమ్ కాల్లో మాట్లాడుతున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా? సమాజ ఆధునిక పరిణామ క్రమం. ఆ నేపథ్యంలో అమరావతి కూడా ఆంధ్రులు పేరింది గన్నిగా ఉంటుంది. తప్పనిసరిగా అమరావతిని కాపాడుకోవాలి. ఇప్పటికీ అమరావతి మీద ఎవరన్నా ద్వేషం కప్పినా మీరు వాళ్ళు మనసు మార్చుకోవాలి. ఎందుకంటే మొన్న వైసీపీ పార్టీ 3 రాజధానులకు ఎన్నికలకు పోయింది, కూటమి పార్టీ అమరావతి ఏకైక రాజధానికి ఎన్నికలకు పోయింది, ప్రజలు తీర్పిచ్చారు. కాబట్టి 3 రాజధానులు తిరస్కరించినట్టే లెక్క. కాబట్టి మళ్ళీ 3 అని మాట మాట్లాడితే మాత్రం మాడు బగిలిద్దని చెప్పాలి. రైట్. బాజీ గారు ఏదైతే గవర్నమెంట్ మారిన తర్వాత జనరల్గా పర్టికులర్గా రాజధాని లాంటి కీలక అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే పరిస్థితి లేకుండా ఒక సిమెంటింగ్ వ్యవస్థ, అంటే ఒక స్ట్రాంగ్నెస్గా, ఒక కాన్స్టిట్యూషనల్గా లేదంటే లా ప్రకారంగా వాటిని మార్చకూడదు, అది ఎంతే ఉండాలి అనే పరిస్థితి ఉందా? చేయగలమా అసలు కేంద్రం తలుచుకుంటే? చట్టబద్ధత జరగాలి. చట్టబద్ధంగా ఇంకా పర్మనెంట్ రాజధాని అమరావతి అనే విధంగా చట్ట రూపకల్పన జరిగే అవకాశం ఉంది. ఆ చట్టం పరిధిలోకి రాలేదనే ఉద్దేశంతోనే దాన్ని గత ప్రభుత్వం అసెంబ్లీ తీర్మానాలు చేసి అవి చేసి చాలా నాటకాలు ఆడి చేయడం జరిగింది. ఆ కారణం కూడా చూపించారు. దానికి ఒక చట్టాన్ని మరి రూపొందించాల్సిన అవసరం ఎంతే ఉందో అది రూపొందిస్తారు కూడా. 2014-19 బాజీ గారు 2014-19 మధ్య చట్టబద్ధత కల్పించినట్లయితే 2019-24లో 3 రాజధానుల ప్రస్తావన వచ్చి ఉండేది కాదేమో, ఇన్ కేసు అది జరిగి ఉంటే. అంతే, ఎగ్జాక్ట్లీ చట్టబద్ధత కనుక ఉండేటైతే 3 రాజధాని ప్రపోజల్ అనేది వచ్చి ఉండేది కాదు, వచ్చినా దానికి వాల్యూ ఉండేది కాదు. కాబట్టి ఏంటంటే ఆ ఒక లూప్ హోల్ ని వాడుకొని చట్టబద్ధత చేయలేకపోయారు, చట్ట రూపానికి తేలేకపోయారు అనేది కూడా విమర్శలు వచ్చినాయి అప్పట్లో గత ప్రభుత్వ హయాం. కాబట్టి అది చేసి తీరాలి. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు ఈ ఏదైతే మనం రామకోటయ్య గారి పెద్దలు చెప్పినట్టుగా ఏంటంటే రాజధాని మొత్తం అమాంతంగా ఓవర్ నైట్ గా నిర్మాణం జరగదండి. ఏంటంటే ప్రధానమైన నిర్మాణాలు ఏదైతే ఉన్నాయో, ఉదాహరణకి రాజధాని పరిసర ప్రాంతంలోనే ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం నిర్మాణం జరిగిందండి. అది దాదాపు పూర్తిగా పరిస్థితుల్లో ఆగిపోయింది. అక్కడ కూడా చాలా అధ్వానంగా పరిస్థితుల్లో ఉన్నాయి. దాన్ని దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందండి. అట్లాగే ఏంటంటే ప్రభుత్వ కళాశాలలు కానివ్వండి, ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు, ప్రధానంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మన 36 శాఖల యొక్క కార్యాలయాలన్నీ కూడా దాదాపు వాటిల్లో సింహభాగం అద్దె బిల్డింగ్ లోనే ఉన్నాయండి ఇప్పటికీ కూడా. గత మరి 10 సంవత్సరాల నుంచి కూడా అద్దె బిల్డింగ్ లోనే కోట్లాది రూపాయలు అద్దెలు చెల్లిస్తూ ప్రభుత్వ కార్యాలయాలు అద్దె బిల్డింగ్ లోనే పాడుబడిన అపార్ట్మెంట్స్ లోనే నిర్వహించబడుతున్నాయండి ఇవాళ విజయవాడ పరిసర, గుంటూరు విజయవాడ నగరం. కాబట్టి వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపై దృష్టి పెట్టి రాజధాని ప్రాంతంలో ఒక అప్రాప్రియేట్ ప్లేస్ లో ఒక మంచి టవర్స్ ఏదైతే ఒక ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ఒకే ప్రాంగణంలో ఉండేటట్టుగా ఒక మంచి నిర్మాణాలను గనక ముందుగా చేపట్టి సత్వరంగా పూర్తి చేయగలిగితే అక్కడ ఆటోమేటిక్ గా పరిసర ప్రాంతాలన్నీ కూడా సిటీగా తయారైపోతుంది. ప్రజలందరూ కూడా అక్కడ నిర్మాణాలు ఏర్పాటు చేసుకుంటారు. అట్లాగే రకరకాల సంస్థలు వస్తాయి, హోటల్స్ వస్తాయి, అట్లాగే ఇతరితర విద్యా సంస్థలు వస్తాయి. అన్ని రకాలుగా డెవలప్ అవుతుందండి, ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది క్రమేణా. దానికోసం ప్రత్యేకంగా ఖర్చు పెట్టే పని లేదండి. ఏదైతే ప్రభుత్వ అవసరాలకు కావాల్సిన నిర్మాణాలు సత్వరమే కనుక చేపడితే ప్రభుత్వ శాఖలన్నింటినీ ఒక చోట తీసుకొచ్చి ఒకే ప్రాంగణంలో, ఉదాహరణకి మన గాంధీనగర్ గుజరాత్ లో చూస్తే కనుక మరి ఒకే చోట ఉంటాయండి ఆఫీసులన్నీ కూడా. మరి ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకే చోటుకి వెళ్తారు, పనులు చేసుకుంటారు, మళ్ళీ తిరిగి ముఖం పడతారు. ఆ పద్ధతిలోనే మన రాయపూడి దగ్గర కానివ్వండి, లేకపోతే మంగళగిరి పరిసరాల్లో కానివ్వండి, ఎక్కడైతే అప్రాప్రియేట్ ప్లేస్ ఉంటుందో అక్కడ
అన్ని డిపార్ట్మెంట్స్ ని ఒకే చోట ఒక టవర్స్ రూపంగా మంచి నిర్మాణాలతోటి ఒకే చోట చేపడితే కనుక చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం. అట్లాగే ఏంటంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు సంగతి మనం మాట్లాడుకున్నాము. దానికి చాలా మరి ప్రయారిటీస్ ఇవ్వాల్సి ఉంది. నిపుణుల కమిటీ చూసి వెళ్ళింది. వాళ్ళ నివేదిక ఆధారంగా అది పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. దాని నిధులు కూడా కేంద్రం ద్వారా రాబట్టాలి. ఇంతే కాకుండా ఉత్తరాంధ్ర జిల్లాలు, ఇటు రాయలసీమ జిల్లాలు, ప్రకాశం జిల్లాలు కూడా చాలా వెనకబాటు గురైనవి. వాటి అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక నిధులను కూడా కేంద్రం నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఇరిగేషన్, ముఖ్యంగా రైతులకి ప్రధానంగా నీటి వసతి, సాగునీటి వసతులకు కావాల్సిన రూరల్ ఏరియాలో ఉన్న మరి కాలువలు కానివ్వండి, ఈ సాగునీటి వసతులు, మౌలిక వసతులు కూడా అధ్వానంగా ఉన్నాయి. వాటి యొక్క రిపేర్లు, వాటిని మరి చక్కగా వాటి సాగులోకి రావాలని, అమల్లోకి రావాలంటే చాలా డబ్బు అవసరం ఉంటుంది. వాటి కోసం ఒక ప్రత్యేక ప్యాకేజీని రూపొందించి దాన్ని కూడా ఫస్ట్ ప్రయారిటీగా కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. రైట్. సప్తగిరి ప్రసాద్ గారు, అవునన్నా కాదన్నా గవర్నమెంట్ నిలవటంలో, అంటే మూడోసారి సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ నాయకత్వంలోని సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ అవడంలో ఖచ్చితంగా టీడీపీ కీలక పాత్ర. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కానీ, లేదంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానీ రిక్వెస్ట్ మోడ్లో ఉండకూడదు, కేంద్రంతో డిమాండింగ్ మోడ్లో ఉండాలి అనేది పదే వైసీపీ కావచ్చు, కాంగ్రెస్ కాబట్టి బలంగా చెప్తున్న పరిస్థితి, పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి. ఇందులో ఖచ్చితంగా వాస్తవం లేకపోలేదు అనుకుంటున్నాను. మీరేమంటారు? రిక్వెస్టింగ్ మూడు, డిమాండింగ్ మూడు అని మాట్లాడే నైతిక హక్కు వైసీపీ వాళ్ళకి లేదు. ఎందుకంటే 5 ఏళ్ళు మీరు ఏం రిక్వెస్టింగ్ మూడ్ లోనే కదా తెచ్చారు. మోడీ దగ్గర పోయేది, మా కేసుల గురించి ఆలోచించండి సార్, మా చిన్నాయన కేసుల గురించి ఆలోచించండి, మా సిబిఐ కేసుల గురించి ఆలోచించి, మా ఈడీ కేసుల గురించి ఈ దరిద్రం పట్టిన ఆలోచనే కదా. ఏ రోజైనా ఈ పార్లమెంట్ సభ్యులు 23 మంది 30 మంది ఉన్నారు కదా, వాళ్ళ అవసరం లేదంటున్నారు పార్లమెంట్ లో. వాళ్ళ అవసరం లేదు, 302 పైన ఏ రోజైనా పార్లమెంట్ ను చేసినటువంటి దాఖలాలు ఉందా? 2-3 ఉన్నటువంటి తమిళనాడు ఎంపీలు స్తంభింపజేస్తారు, పార్లమెంట్ ని గొడవ చేస్తారు, పోడియం ముందర నిలబడుకుని ఆందోళన గలం విప్పుతారు. వీళ్ళు బయట పార్లమెంట్ మెట్ల మీద నిలబడి నిరసన వ్యక్తం చేసిన దాఖలాలు ఉందా? ఈ వైసీపీ ఎంపీలు 5 ఏళ్ల కాలంలో నిద్రపోయినారు, నోరు ధరిచి మాట్లాడలేదు. వీళ్ళు నోరు ధరవటం అంటే జరిగితే పార్లమెంట్ లో ఆవలింతలు వచ్చినప్పుడు నోరు ధరిచినారు వీళ్ళు. ఆ తర్వాత ఎప్పుడు నోరు ధరిచిన దాఖలాలు లేవు. వీళ్ళు మాకు రిక్వెస్టింగ్ మోడు, డిమాండింగ్ మోడు, ఈ మోడు, ఆ మోడు, ఫ్లైట్ మోడ్లు ఇవన్నీ మాకు. కానీ ప్రసాద్ గారు మీరు అఫ్ కోర్స్ మీరు వాళ్ళకి నైతిక అర్హత లేదని అంటున్నారు, కానీ బట్ ఖచ్చితంగా మీరు తప్పుకుంటే పడిపోయే పరిస్థితి ఉంది అక్కడ. ఇలాంటి సమయంలో మనకు కావాల్సిన ఒక నిమిషం వినండి సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పట్టుమని 2 వారాలు కాలేదు అని సెటిల్ కావాలి కదా. ఇట్స్ ప్రభుత్వాన్ని నడిపించడం, కొన్ని సమస్యలను పరిష్కరించడం అంటే ఇదేం మన చేతులు అల్లావుద్దీన్ అద్భుత దీపాలు ఏమి ఉండవు. ఒక చీఫ్ మినిస్టర్ గా ఆయనతో మాట్లాడాలా, డిస్కస్ చేయాలా. దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్ ఇన్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ టైం, నేచురల్ ప్రాసెస్ ఆఫ్ టైం. వాళ్ళ కొద్దిగా సమయం ఇవ్వాలి కదా. ఏమి 2 గంటల సేపు సినిమా కాదు కదా, 5 సంవత్సరాల ప్రభుత్వం ఇది. డ్యూ ప్రాసెస్ ఆఫ్ టైంలో, నేచురల్ ప్రాసెస్ ఆఫ్ టైంలో కొన్ని పనులు జరుగుతాయి. 5 ఏళ్ళు ముద్దు నిద్రపోయేసి వైసీపీ ఎంపీలు ఇప్పుడు మీరు డిమాండింగ్ మోడ్ చేయండి, ఆ మోడ్ చేయండి, ఈ మోడ్ ఏంది మీకు ఎందుకురా నాయన? మేము ఏ మోడ్లోనే చేస్తాం, సాధించుకొని వస్తాం, మీకు ఎందుకు ఇవన్నీ? మిమ్మల్ని ప్రజలు హోమ్ క్వారంటైన్ లో పెట్టేసినారు. హోమ్ క్వారంటైన్ లో ఉండండి, పిచ్చి పిచ్చి వాగులు ఎందుకు? ఇప్పుడు కూడా వైసీపీ ఎంపీలు ఉన్నారు కదా, రాజ్యసభలోనూ ఆడాడ ఉన్నారు కదా, మాట్లాడొచ్చు కదా, ఫైట్ చేయండి. ఏం తెలుగుదేశం వాళ్ళే మాట్లాడని రూల్ ఉందా? ఓన్లీ బీజేపీ వాళ్ళే మాట్లాడని ఉందా? ఏం జనసేన వాళ్ళే మాట్లాడుందో? మీకేం బాధ్యత లేదా వైసీపీ ఎంపీలకు కానీ? మాట్లాడండి చూద్దాం. నోరు ధరమని మీ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు నోరు ధరిచి మాట్లాడమనండి చూద్దాం. మోడీ గారికి వ్యతిరేకంగా నెక్స్ట్ క్షణం వెతుకుని తిహార్ జైల్లోనే, చెంచల్గూడ జైల్లోనే తోస్తారు. మీ పరిస్థితి అది. మాకు అటువంటి భయాలు కానీ ఇబ్బందులు కానీ లేవు. వీఆర్ అట్ లిబర్టీ టు డిమాండ్ ఎనీథింగ్. ఏదైనా మాట్లాడచ్చు, మేము గట్టిగా నిలదీసే హక్కు ఉంది, మాకు ఆ స్వేచ్ఛ ఉంది, ఆ లిబర్టీ ఉంది, ఆ ఎన్విరాన్మెంట్ ఉంది. నీకు ఆ పరిస్థితి లేదే. నోరు ధరిసి ఏదైనా డిమాండ్ చేస్తే ఎత్తుకోమని రిమాండ్కి వేస్తారు. నేను
అదేండి ఆ పరిస్థితిలో- ప్రసాద్ గారు, మీకు అవన్నీ కూడా ఆ లిబర్టీ ఉంది, ఆయన స్వతంత్రం కూడా ఏర్పడింది కాబట్టి వాళ్ళు కూడా ఆ విధంగా ప్రెస్ చేస్తున్నారు కొన్ని అంశాల పట్ల. చేస్తాం సార్, చేస్తాం. మాకు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ 5 years ఆఫ్ టైం కి ఇచ్చినటువంటి మ్యాండేట్ చేస్తాం. వీ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ టైం. ఏమంత హరి ఏముంది? చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ 2 వారాలే అయింది. 12వ తేదీ ఛార్జ్ తీసుకున్నారు. ఈ లోపల పెన్షన్లు అయితే ఏమి, ఎంప్లాయీస్ జీతాలు అయితే ఏమి, ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్స్ అయితే ఏమి, అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టాలి కదా. ఫస్ట్ మన ఇల్లు ఇక్కడ గందరగోళం అయిపోయిందే. సచివాలయం యాడ్ చూసిన పాములు పురుగులు బూజు పట్టిపోయిందే. ఇవన్నీ సెటరేట్ చేసుకోవాలి కదా. అడ్మినిస్ట్రేషన్ ఒక ట్రాక్ లోకి తీసుకోవాలి కదా. మన ఇంట్లో ఏముంది ఏం లేదని తెలుసుకోవాలి కదా. వాట్ ఈస్ ద ఫైనాన్షియల్ స్టేటస్? 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తామని చెప్పారు. నేను ఒకటే చెప్తున్నా, పోలవరం పైన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు, ఈ రోజు అమరావతి పైన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు, ఇంకా కూడా ఫైనాన్షియల్ స్టేటస్ పైన వాటిపైన వీటిపైన విడుదల చేస్తారు. ఏ వైసీపీ ఎంపీ గానీ ఏ వైసీపీ లీడర్ గానీ ఎవరు ముందుకు వచ్చి దాన్ని ఖండించిన దాఖలాలు లేదే. చిటికీలేదు. ఇప్పుడు అసెంబ్లీలో ఒక ఆయన చిటికేసిండు, June 21కి పోలవరం కంప్లీట్ చేస్తాను ఒక ఆయన చిటికేసిండు. ప్రసాద్ గారు, ఇంకొక ఆయన 22 చిటికీలు మేము వేసే ప్రభుత్వం కాదు కదా మాది. చిటికీలు వేసే ప్రభుత్వం మాదే. పనిచేసే ప్రభుత్వం పని చేస్తాం. ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. కొంచెం కాలం టైం ఇవ్వాలి కదా మాకు కూడా. ఈ లోపలే మీరు మోడీతో గొడవ పడతారా, మోడీతో కుస్తీ చేస్తారా, దోస్తీ చేస్తారా అంటే ఎందుకు వస్తుంది? మాకు బ్రహ్మాండమైన రిలేషన్షిప్ ఉంది. ఈ ప్రభుత్వం ఈ యొక్క కోయలేషన్ ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది. అన్ని డిమాండ్లు కూడా సాధించుకొని వస్తాం. మళ్ళీ కూడా 2029లో కూడా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. వైసీపీ నాయకులు కానీ వాళ్ళకు అనుకూలంగా ఉన్న భజన మీడియాకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, మళ్ళీ కూడా సేమ్ కోయలేషన్ విల్ కమ్ టు పవర్. జగన్మోహన్ రెడ్డిని ఇంకొకరిని 15 ఏళ్ళు మర్చిపోండి. ఆయన ఏమైనా ఆర్టిఫిషియల్ డ్రామాలు చేసుకుంటూ ఆ ఎయిర్పోర్ట్ల దగ్గర జనాన్ని రప్పించుకుంటూ డబ్బులు ఇప్పించి సీఎం అని అనిపించుకోవటము, ఆ సెల్ఫీలు డబ్బులు ఇచ్చి తీపించుకోవటము, ఇట్లాంటి పనులలో ఉండాలంతే. అండ్ మేకప్ మ్యాన్ ఈ ఓన్లీ క్రౌడ్ మేనేజ్మెంట్ చేసుకుంటూ ఆ వచ్చినటువంటి 200 మందిలో 300 మందిలో హ్యూజ్ గా చూపించుకుంటూ ఇట్లా కాలక్షేపం చేసుకోవాల్సింది. ఏదైనా కన్స్ట్రక్టివ్ ఆలోచన ఉంటే ప్రభుత్వానికి తగిన సలహాలు సూచనలు ఇమ్మని చెప్పండి. వీఆర్ వెల్కమింగ్ ఇట్. నువ్వు మంచి సలహాలు సూచనలు ఇస్తే తప్పకుండా నీ దగ్గర మంచి ఐడియాస్ ఉంటే తీసుకునేదానికి సిద్ధంగా ఉన్నాము. వదిలేసి లేనిపోయిన ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఇప్పుడు పవర్ పోయి 1 నెల కూడా కాలేదు, అప్పుడే చెప్తున్నాడు. ఒక 5 నిమిషాలు అటు కన్ను మూసుకుంటే అయిపోతుంది, మళ్ళీ మన ఎలక్షన్లు వచ్చేస్తాయి, మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయిపోతాను, మీరందరూ కూడా పదవులు వచ్చేస్తాయి. 23 నుంచి పడిపోయిన వ్యక్తులు, మీరు 23కి పడిపోయిన వ్యక్తులు థంపింగ్ మెజారిటీతో గెలిచారు కాబట్టి ఆబ్వియస్ గా అదే కాన్ఫిడెన్స్ ఆయన కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు 23 పడిపోయిన తర్వాత మా ఓట్ షేర్ వేరు, మా పార్టీ యంత్రాంగం వేరు, మా మెషినరీ వేరు, మా పార్టీకి ఉన్నటువంటి కేడర్ వేరు, మా లీడర్ల యొక్క ఫైటింగ్ స్పిరిట్ వేరు. ఏదా నీ పార్టీ లీడర్లా ఎవడున్నాడు లీడర్ చెప్పు? ఇప్పుడు మీకు అసలు విషయం తెలియదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో గాని మండలాల్లో గాని మాకున్నంత పార్టీ యంత్రాంగం లేదు, మాకున్నంత కేడర్ బిల్డప్ లేదు. వాళ్ళకి నియోజకవర్గాల్లో ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు కూడా వ్యాపారాలు వాటి వీటి కోసం దేశాలు రాష్ట్రాలు వదిలి పారిపోయినారు. కేడర్ ఇబ్బందులు ఉంటే ఊరికేదో మేకప్ చేసుకుంటున్నాడు ఆయన. ఎమ్మెల్సీలు పిలిపించుకొచ్చి వాళ్ళు ఏమైనా పార్టీలు గిట్టీలు మారతానని చెప్పేసి మళ్ళీ నేను లేస్తాను, అర్జునుడు మాదిరి లేస్తాను, భీముడు మాదిరి లేస్తాను, నకులుడు సహదేవుడు మాదిరి లేస్తానని చెప్పి ఇంకేదో మాటలు మాట్లాడుకుంటారు. అది వెరీ కామన్. ఒక పొలిటీషియన్ అనేవాడు మాటలు చెప్పడం అనేది వెరీ కామన్. కాకుంటే ఈయన ఎక్కువ చెప్తాడు మాటలు. కానీ సభలో మీ బలం ఎక్కువ ఉన్నా సరే మండల్లో వాళ్ళ బలం ఎక్కువ ఉన్నట్టుంది. కొన్ని లాస్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బందికర పరిస్థితి మీకు. అదే సార్, ఇప్పుడు ఎక్కువ ఉందనేది ఇట్స్ నోన్ ఫ్యాక్ట్. దాంట్లో దాచిపెట్టేది ఏముంది? మండలిలో వాళ్ళకి బలం ఎక్కువ ఉంది. అప్పుడు వాళ్ళకి 151 సీట్లు వచ్చినాయి కాబట్టి ఆటోమేటిక్ గా వాళ్ళకి మండలిలో కూడా బలం పెరుగుతుంది. దాన్ని ఏముంది అంటే మన ఆశ్చర్యం ఏముంది? ప్రజలు మాకు తీర్పు ఇచ్చారు 164 సీట్లు. ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం మాకు కూడా మండలిలో ఇది పెరుగుతుంది, బలం పెరుగుతుంది. మీరు కావచ్చు చూడండి, ఒక 2 years పోతే చాలా మంది రిటైర్ అవుతారు, మళ్ళీ మేము మా సంఖ్య పెరుగుతుంది మండలి, శాసన మండలిలో కూడా. ఇప్పుడు ఏ మండలి అయితే వద్దు, ఏ మండలిని అయితే రద్దు చేయాలనుకున్నాడు, ఇప్పుడు ఆ మండలి ఆయన దిక్కయింది అని కూడా ఆలోచించుకోవాలి కదా.
శాసనమండలి రద్దు చేసేయాలనుకున్నాడు. ఎందుకు? అమరావతి కోసం. అమరావతి 3 రాజధానుల బిల్లు పాస్ అవ్వాలి, అమరావతిని ముంచాలి అనుకున్నాడు, శాసనమండలి రద్దు చేయాలనుకున్నాడు. ఇవన్నీ జరిగినాయి కదా మన కంటి ముందునే. ఇట్స్ హిస్టరీ కదా. రైట్. బాలకోట గారు ఫైనల్ వర్డ్స్, కాలం చాలా బాలకోట బలమైంది. గారు. కాలం చాలా బలమైంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వికృతి చేష్టలకి, ఆరోగెన్స్ కి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. పవర్ వచ్చిన తర్వాత అధికారం వచ్చేసింది కదా అని చెప్పి కళ్ళు నెత్తికెక్కి నాట్యం చేస్తే ఈ విధంగానే ఉంటుంది. పవర్ ఇస్ నాట్ పర్మనెంట్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. ఇది మనకు ఒక బాధ్యత అనే విషయాన్ని గుర్తెరగాల. రైట్. మా నాయకుడు అదే చెప్పాడు, అధికారం వచ్చిన తర్వాత వినయం పెరగాలి అన్నాడు. ఈయనకి పొరపాటున అహంకారం పెరిగింది జగన్మోహన్ రెడ్డికి. దాని ఫలితం మీద అనుభవించాడు. రైట్. బాలకోట గారు ఫైనల్ వర్డ్స్, కంక్లూడింగ్ రిమార్క్స్. బాలకోట గారు ఫైనల్ వర్డ్స్ ఫైనల్గా చెప్పండి. రెండు మాట్లాడే. ఒకటి, అమరావతి గురించి వైసీపీకి మాట్లాడే అర్హత లేదండి. రైట్. 2, పోలవరం గురించి వైసీపీకి మాట్లాడే అర్హత లేదండి. 3, ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అర్హత లేదండి. వాళ్ళకి ప్రత్యేక హోదా కావాలంటే ఉన్న 4 పార్లమెంటు సభ్యులు, రాజ్యసభలో ఉన్న 8 మంది సభ్యులు రాజీనామాలు చేసి మాట్లాడమని. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి పార్టీ కానీ ఎన్డీఏ కూటమిగా ఉన్నాయి కాబట్టి వీళ్ళ స్నేహం మధ్య కలహాలు పెట్టే ఒక పద్ధతి తప్ప వేరే పద్ధతి కాదు. అందుకని వాళ్ళకి కావాల్సింది రాజకీయాలు కావాలి, కుంపట్లు కావాలి, మంటల మంటూ ఉండాలండి రాజకీయాలు. జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నది అదే. పోతే మీరు ఒక మాట అన్నారు, అమరావతికి చట్టబద్ధత ఉందండి, శాసనసభ తీర్మానం ఉంది, సిఆర్డిఏ చట్టం ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతికి కట్టుబడి 372 పేజీల తీర్పునిచ్చింది. మీరు 3 రాజధానులు పెట్టే నైతిక అర్హత శాసనసభకు లేదు. ఒకసారి మీరు ఈ హక్కును వినియోగించుకున్నారు, మీరు అంతగా పెట్టాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఎవిడెన్స్ చట్టాన్ని సంపాదించాలని కూడా తీర్పిస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తగుదురమ్మా అని చెప్పేసరని 3 రాజధానులు వెనక్కి తీసుకున్నానని కోర్టుకు చెప్పి మళ్ళీ సుప్రీంకోర్టులో బిల్లు దాఖలు చేశారు. వివాదంగా ఉంది. కాబట్టి అమరావతిని కేంద్ర ప్రభుత్వ చట్టాల ప్రకారంగా నిజంగానే ఒక రక్షణ కంచెనైతే వెయ్యాలి. ఏదేమైనా ఈ యొక్క పోలవరం అమరావతి మీద చంద్రబాబు నాయుడు గారికి మనం చెప్పే అంత కోలం కాదు సార్. దానికి మన వయసు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ బాలకోట గారు. సమయం మించిపోతుంది, కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాజీ గారు. అదేవిధంగా టీడీపీ నేత సప్తగిరి ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. రైట్. ఇది వాటి ది గ్రేట్ డిబేట్. ఖచ్చితంగా ఏపీ క్లిష్ట పరిస్థితిలోనే ఉంది. దానికి కావాల్సిన సాయం అందించాల్సిన, అండగా నిలబడాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. అందులో భాగంగానే ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్ళడం జరిగింది. సో ఏదైతే కీలక అంశాలుగా ఉన్నాయో, అమరావతి కావచ్చు, అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు, ఇంకా విభజన హామీలకు సంబంధించినటువంటి కీలక ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో సెంట్రల్ నుంచి రావాల్సినవి, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాస్పద అంశాలు కానీ ఇవన్నీ కూడా సార్ట్ అవుట్ అవ్వాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. దానికి కొంచెం కేంద్రాన్ని అంటే అఫ్కోర్స్ డిమాండింగ్ పొజిషన్ ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా చాకచక్యంగా రాబట్టాల్సిన అవసరం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారానే ఏపీకి కొత్త జీవం వచ్చే అవకాశం కూడా ఉంది. ఇది వాటి ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్ మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు చూస్తున్నానండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.